బెంగాల్ ప్రెసిడెన్సీలోని బిర్సింఘా గ్రామంలో 1820 సెప్టెంబర్ 26న ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జన్మించారు. ఈయన బెంగాలీ కవి, విద్యావేత్త, తత్వవేత్త, రచయిత, అనువాదకుడు మరియు సమాజ సేవకుడు, ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఒకసారి కలకత్తా పట్టణంలోని ఒక సమావేశంలో ఉపన్యసించవలసిందిగా ఆహ్వానించారు. ఈశ్వర్చంద్ర ఆ పట్టణానికి రైల్లో బయలుదేరారు. స్టేషన్లో దిగగానే ఒక యువకుడు చిన్న సూట్ కేసు మోయుటకు కూలీ కూలీ అని అరవడం విన్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి ఆ యువకుని దగ్గరికి వెళ్ళి, నేను మోస్తాను ఇవ్వండి అని స్టేషన్ బయటకు వచ్చి బండి ఎక్కించి పంపించారు. సాయంకాలం సమావేశం మొదలైంది. ఉపన్యాసకులు ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ అని విని ఆ యువకుడు సమావేశానికి హాజరవుతాడు. నిర్వాహకులు నాటి సమావేశపు వక్తను స్టేజి మీదకు ఆహ్వానించడంతో అతన్ని చూసి యువకుడు ఆశ్చర్యపోతాడు. ఇంత గొప్ప వ్యక్తితో పని చేయించానని మనసులో బాధపడతాడు. ఉపన్యాసం ముగిసిన తర్వాత ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ని కలిసి తన ప్రవర్తనకు సిగ్గుపడుతూ క్షమాపణలు వేడుకుంటాడు. అప్పుడు ఆయన యువకునితో, మన పని మనం చేసుకోవడంలో సిగ్గుపడనవసరం లేదు, సాధ్యమైనంత వరకు ఇతరులపై ఆధారపడకూడదని ఉద్బోధించారు. ఆ యువకుడు ఆలోచనలో మార్పు తెచ్చుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. స్వావలంబనకు మించినది ఏదీ లేదు.